దేశీయ విమాన ప్రయాణాలపై గత కొన్ని నెలలుగా ఉన్న గరిష్ట ధరల పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. 2025 డిసెంబర్లో ఇండిగో విమానయాన సంస్థలో తలెత్తిన పైలట్ రోస్టరింగ్ సంక్షోభం కారణంగా వేల విమానాలు రద్దయ్యాయి. దీంతో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలపై పరిమితులు విధించింది. ఇప్పుడు విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకోవడంతో మార్చి 23 నుంచి ఈ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది విధించిన అత్యవసర ఆంక్షల ప్రకారం విమాన ప్రయాణ దూరాల ఆధారంగా గరిష్ట ధరలను నిర్ణయించారు. ఉదాహరణకు 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే విమానాలకు వన్ వే ఎకానమీ క్లాస్ ఛార్జీ 7,500 రూపాయలు మించకూడదు. అలాగే ఢిల్లీ, ముంబై వంటి 1000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూట్లకు 15,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు గరిష్టంగా 18,000 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని నిబంధన ఉండేది. ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో డిమాండ్ను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఆంక్షలు ఎత్తివేసినా విమానయాన సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. ధరల విషయంలో క్రమశిక్షణ పాటించాలని, ప్రయాణికులకు భారమయ్యేలా విపరీతంగా ఛార్జీలు పెంచకూడదని స్పష్టం చేసింది. ధరలు పారదర్శకమైన రీతిలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని విమానయాన శాఖ సూచించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి భారీగా ధరలు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఛార్జీల ట్రెండ్స్ను ఎప్పటికప్పుడు రియల్ టైం ప్రాతిపదికన పర్యవేక్షించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్ సంస్థలు ధరలను అన్యాయంగా పెంచుతున్నాయో లేదో నిరంతరం నిఘా ఉంచనుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మళ్లీ ధరల నియంత్రణను లేదా ఇతర పరిపాలనాపరమైన చర్యలను ప్రవేశపెట్టే హక్కు తమకు ఉందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి విమాన సర్వీసులు సాధారణ స్థితికి రావడంతో ప్రయాణికులకు మార్కెట్ ధరలకే టికెట్లు లభించే అవకాశం ఉంది. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.